ఎండాకాలం చిచ్చు మామిడికాయ పచ్చడి. పక్షుల గ్రామంలో ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఎండవేడికి పక్షులన్నీ నీరసించిపోయాయి. ఎవరికీ ఎలాంటి ఆహారం తినాలనిపించడం లేదు. నోరంతా చేదుగా మారిపోయి పక్షులన్నీ పస్తులుంటున్నాయి. ఈ సమస్యను గమనించిన ఊరి పెద్ద మాహి మర్రి చెట్టు నీడలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. పక్షులారా, అందరూ నా మాట వినండి. ఈ ఎండాకాలం వేడికి మన ఊర్లో ఎవరికి ఆకలి వేయడం లేదు. అందరూ పండ్లు గింజలు తినడం మానేశారు. ఇలాగే ఆహారం తీసుకోకపోతే మన ఒళ్ళంతా నీరసించిపోతుంది. పిల్లలు కూడా చాలా డల్ గా కనిపిస్తున్నారు. ఎవరికి ఏమీ తినాలనిపించకపోవడానికి కారణమేమిటి? నోటికి రుచిగా ఏదైనా కావాలా? అవును మహిగారు, నా బాధ ఎవరితో చెప్పుకోను. ఈ ఎండకు నోరంతా చేదుగా అయిపోయింది. రోజు తినే పండ్లు అస్సలు రుచించడం లేదు. సరైన ఆహారం లేక నా తెల్లటి ఈకలు రంగు మారిపోతున్నాయి. నా ఒళ్ళంతా ఏమాత్రం నిగారింపు లేకుండా తయారైంది. నోటికేదైనా పుల్లగా కారంగా తగిలితే గాని నాకు ఆకలి పుట్టేలా లేదు. నా అందం పాడైపోతుందేమోనని భయంగా ఉంది మహిగారు. కుహో, నీకైనా అందం సమస్యలు నేను సరిగ్గా తినక నా గొంతు ఎండిపోయి పాట కూడా పాడలేకపోతున్నాను. ఉదయం పూట తిన్న తీయట తేనె కూడా ఇప్పుడు నాకు చేదుగా అనిపిస్తుంది. నోటికి ఏదైనా ఘాటుగా తగిలితే నా గొంతు మళ్ళీ బాగుపడుతుంది అనుకుంటున్నాను. కానీ అడవులో ఏమున్నాయి? నిజం మహిగారు, నా కొడుకు బన్ను గత 2 రోజుల నుండి సరిగ్గా గింజలు ముట్టడం లేదు. వాడి ఒళ్ళంతా సన్నపడిపోయింది. ఏదైనా కొత్త రుచుంటే గాని వాడు తినేలా లేడు. అవునంటే, నాకు ఆ తీయటి పండు చూస్తుంటేనే వికారంగా అనిపిస్తుంది. నాకు కడుపులో ఏదోలా ఉంది. కారంగా పుల్లగా ఏదైనా ఉంటే బాగుండు. అమ్మా, నాకు కూడా వాంతులు వచ్చేలా ఉంటమ్మా. నోరంతా అసహ్యంగా ఉంటమ్మా. ఆ తీయటి జామకాయలు నాకు వద్దమ్మా. నోట్లో వేసుకోగానే నీళ్ళూరేలా ఏదైనా కమ్మటి ఆహారం చేయవా అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉన్నా. ఏమి తినలేకపోతున్నానమ్మా. బాధపడికి వచ్చి అందరి పరిస్థితి ఇలాగే ఉంది మహిగారు. అందరి నోటి రుచి చచ్చిపోయింది. ఎండాకాలంలో నోటికి పుల్లగా కారంగా ఉంటే కాని ఆకలి పుట్టదు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మన అడవిలో ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా. వాటితో మనమందరం కలిసి అడవి మామిడికాయ పచ్చడి ఎందుకు చేసుకోకూడదు? అది నోటికి తగిలితే చాలు, ఆకలి దానంతట అదే వస్తుంది. భలే చెప్పవుతుని. మామిడికాయ పచ్చడి పేరు వింటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎండాకాలంలో పచ్చడి తినడం వల్ల ఒంటికి కూడా చాలా మంచిది. కానీ దానికి కావలసిన కారమైన అడవి మిరియాలు, కొండ ఉప్పు మరియు ముఖ్యంగా మంచి పుల్లటి మామిడికాయలు తీసుకురావడం చాలా కష్టమైన పని కదా. మహిగారా, మీరు అస్సలు కంగారు పడకండి. ఈ పచ్చడికి కావలసిన అత్యుత్తమ మామిడికాయలు ఎక్కడ దొరకతాయో నాకు బాగా తెలుసు. అడవికి ఆవల ఉన్న పెద్ద కొండ దగ్గర ఒక పాత మామిడి చెట్టు ఉంది. దాని కాయలు ఎంత పుల్లగా ఉంటాయంటే ఊహించుకుంటేనే నోట్లో లాలాజనం ఊబికొస్తుంది. నేను చిన్న కలిసి ఇప్పుడే వెళ్ళి ఆ కాయలు తీసుకొని వస్తాం. ఊరి కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. శభాష్, నీలో ఉన్న ఈ ఉత్సాహం ఇతరులకు సహాయం చేయాలని నీ తపన చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పుడు అందరికీ ముందుండి సహాయం చేస్తావు. నీ ఐడియా చాలా బాగుంది. సరే, మామిడికాయల బాధ్యత నీది. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీకు ఆ అడవిలో దొరికే ప్రతి చెట్టు గురించి బాగా తెలుసు. నేను కూడా నీతో పాటు వచ్చి ఆ కాయలు కొయ్యడంలో సహాయం చేస్తానమ్మా. మనం చాలా కాయలు తెద్దామమ్మా. చిచ్చు, నువ్వు మామిడికాయలు తీసుకొని వచ్చేలోపు నేను మరియు చోటు కలిసి పచ్చడికి కావలసిన అడవి మిరియాలు, కొండ ఉప్పు, అడవి ఆవాలు తీసుకొని వస్తాం. వాటిని బండరాయి మీద మెత్తగా నూరి మసాలా సిద్ధం చేసి పెడతామే. అమ్మా, మరి నేనేం చేయాలమ్మా? నేను కూడా పచ్చడి చేయడంలో సహాయం చేస్తానమ్మా. నాకు ఊరికి కూర్చోవడం ఇష్టం లేదమ్మా. అలాగే బుజ్జి, పచ్చడి కలుపుకోవడానికి మనకొక పెద్ద బండరాయి గుంట కావాలి. నువ్వు బన్ను కలిసి చెరువు గట్టు దగ్గర ఉన్న ఆ పెద్ద బండరాయి గుంటను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. అందులోనే మనం పచ్చడి కలుపుతాం. నేను మరియు కుహు వెళ్లి పచ్చడిని దాచుకోవడానికి పెద్ద తామరాకులు మరియు మర్రాకులు తీసుకొని వస్తాం. వాటిలో పెడితే పచ్చడి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. సువాసన కూడా పాడవదు. అందరూ ఎంతో సంతోషంగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. పచ్చడి అనగానే అందరిలో ఆకలి, ఉత్సాహం ఒకేసారి మొదలయ్యాయి. చిచ్చు మరియు చిన్ను చాలా దూరం ప్రయాణించి ఆ కొండ దగ్గరున్న మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. చిన్న, చూసావా ఈ మామిడికాయలు ఎంత పచ్చగా గట్టిగా ఉన్నాయో? ఈ కాయలు పచ్చడికి కరెక్ట్ గా సరిపోతాయి. నేను నా గట్టి మొక్కతో వీటి కాడలు కొరుకుతాను. నువ్వు కింద పడకుండా ఆకులలో పట్టుకో. సరేనమ్మా, నేను జాగ్రత్తగా పట్టుకుంటాను. ఈ కాయలు పుల్లటి వాసన ఇక్కడికే వచ్చేస్తుందమ్మా. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు వద్దురా చిన్నగా, పచ్చడి చేశాకే తినాలి. ఇదిగో ఈ పెద్ద కాయ పట్టుకో. ఇలా మనం ఊరంతటికి సరిపడా కాయలు తీసుకెళ్తాం.
మన ఊరి పక్షులు ఆకలితో ఉండకూడదు. మరోవైపు ఊరిలో తుని మరియు చోటు అడవి మిరియాలు కొండ ఉప్పు తెచ్చి ఒక పెద్ద బండరాయి మీద వేశారు. ఇద్దరు గుండ్రటి రాళ్లను ముక్కుతో మరియు కాళ్లతో పట్టుకొని వాటిని నూరడం మొదలుపెట్టారు. తుని, ఈ అడవి మిరియాలు చాలా ఘాటుగా ఉన్నాయి. నూరుతుంటే ఘాటుకి కళ్ళు మండుతున్నాయి. కానీ ఈ ఘాటే పచ్చడికి అసలైన రుచినిస్తుంది. అవును చోటు, కొండ ఉప్పు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. మన పచ్చడికి ఇది అద్భుతమైన రుచినిస్తుంది. మెత్తగా నూరుదాం. కారం ఎంత మెత్తగా ఉంటే మామిడికాయ ముక్కలకు అంత బాగా పడుతుంది. అమ్మా, నేను మరియు పన్ను ఆ బండరాయి కుంటను శుభ్రంగా కడిగామమ్మా. అందులో ఒక్క మట్టి కణం కూడా లేదమ్మా. ఎందుకి ఆ కుంట బాగా ఆరిపోయిందమ్మా. శబాష్ పుచ్చి, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇదిగో ఈ మసాలా అంతా ఆ కుంటలో పొయ్యి. కొద్దిసేపటికే చిచ్చు మరియు చిన్ను తామరాకుల్లో నిండుగా పచ్చటి మామిడికాయలను మోసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఇవగతని అద్భుతమైన పుల్లటి మామిడికాయలు. నేను చెట్టు పై భాగాన ఉన్న లేత కాయల్ని మాత్రమే ఏరి తెచ్చాను. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి. వా చిచ్చు, నువ్వు చాలా వేగంగా వెళ్లి తెచ్చావు. నీ కష్టం వల్ల పచ్చడి సగం పూర్తయినట్లే. ఇప్పుడు మనం ఈ కాయలను ఎలా కొయ్యాలి? ఆ మహిగారు, నేను నా కోసం ఎప్పుడు ఒక పదునైన వాడి రాయిని ఉంచుకుంటుంటాలే. దానితో నేను ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను. నా ముక్కు కూడా చాలా గట్టిది. ముక్కలు సమానంగా వచ్చేలా చేస్తాను. చిచ్చు ఎంతో నేర్పుగా ఆ పదునైన రాతితో మామిడికాయలను ముక్కలుగా చేయడం మొదలుపెట్టింది. ఆ పుల్లటి ముక్కలు చూస్తుంటే అందరికీ నోరూరుతోంది. ముక్కలన్నీ ఆ బండరాయి గుంటలో వేశారు. ఇప్పుడు అందరూ చూడండి, ఈ మామిడికాయ ముక్కలకు మనం నూరిన అడవి మిరియాల కారం, కొండ ఉప్పు మరియు అడవి ఆవాల పొడి పట్టిద్దాం. చిచ్చు, నువ్వు ఆ పెద్ద ఆకును పట్టుకుని బాగా కలుపు. అంతా బాగా కలపాలి. చిచ్చు ఎంతో ఓపిగ్గా ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలిపింది. పచ్చడి గుమగుమలు ఊరంతా వ్యాపించాయి. అబ్బా, ఏమిటి సువాసన! కారం, పులుపు, ఉప్పు కలిసిన ఈ వాసన పీలుస్తుంటే నా ఒళ్ళంతా పులకించిపోతోంది. నాకిప్పుడే ఆకలి మొదలైంది. ఇది ఇప్పుడే తినకూడదు లూసీ. ఈ పచ్చడికి ఎండ తగలాలి. కనీసం 1 గంట సేపు ఈ బండరాయి గుంటలోనే ఉంచి ఎండలో ఊరనివ్వాలి. అప్పుడే ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి రుచి రెట్టింపవుతుంది. అందరూ ఆశగా ఆ పచ్చడి గుంట చుట్టూ కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎండ బాగా కాస్తోంది. పచ్చడి ఎండకు ఊరుతూ అద్భుతమైన వాసన వెదజల్లుతోంది. కానీ అకస్మాత్తుగా ఆకాశంలో మార్పొచ్చింది. సుడిగాలి లాంటి ఒక పెద్ద గాలి రావడం మొదలైంది. గాలికి అడవిలో ఉన్న దుమ్ము, ఎండిన ఆకులు గాల్లోకి లేచాయి. అయ్యో, గాలి చాలా వేగంగా వస్తుంది. ఈ సుడిగాలికి దుమ్మంతా వచ్చి మన పచ్చడిలో పడిపోతుంది. మనం ఎంతో కష్టపడి చేసిన పచ్చడి పాడైపోతుంది. అవును, దుమ్ము పడితే దాన్ని ఎవరూ తినలేరు. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద కప్పడానికి మన దగ్గర ఏం లేదే. అమ్మా, గాలికి నాకు కళ్ళు మండుతున్నాయమ్మా. మన పచ్చడి పాడైపోతుందా అమ్మా? అందరూ కంగారు పడుతున్న చిచ్చు ఒక్కసారిగా తన ఒళ్లంతా ముడిచి వేగంగా గాల్లోకి ఎగిరింది. ఎవరో భయపడకండి, నేను ఎప్పుడే వస్తాను. నా పచ్చడి నేను పాడు కానివ్వను. చిచ్చు గాలిని చీల్చుకుంటూ పక్కనే ఉన్న పెద్ద అరటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. తన పదునైన ముక్కుతో 2 అతిపెద్ద అరటాకులను వేగంగా కోసి తీసుకొనొచ్చింది. ఒరే చిన్నగా, తునే, ఈ ఆకులను పచ్చడి గుంట మీద కప్పండి. గట్టిగా పట్టుకోండి. అందరూ కలిసి ఆ పెద్ద అరటి ఆకులతో బండరాయి గుంటను పూర్తిగా కప్పేశారు. ఆకుల అంచుల మీద గట్టి రాళ్లను పెట్టారు. గాలి ఎంత బలంగా వీచినా, దుమ్ము ఎంత లేచినా ఆ పచ్చడికి ఒక్క మట్టి కణం కూడా తగల్లేదు. కొద్దిసేపటికి గాలి శాంతించింది. దుమ్మంతా పోయింది. వా చిచ్చు, నువ్వు నిజంగా ఒక హీరోవి. నీ సమయస్ఫూర్తి, నీ వేగం వల్ల మన పచ్చడి సురక్షితంగా ఉంది. నువ్వు ఆ ఆకులు తీసుకురాకపోతే మన కష్టమంతా గాలిలో కలిసిపోయేది. నీ చురుకుదనం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అవును చిచ్చు, నీ తెలివి వల్ల మనందరికీ ఆహారం దక్కింది. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇందులో కృతజ్ఞతలు ఎందుకు తునే? మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. మన ఊరి పక్షుల ఆకలి తీర్చడం నా బాధ్యత. ఇప్పుడు అందరూ చూడండి, పచ్చడి బాగా ఊరింది. నేను ఈ ఆకులు తీస్తున్నాను. అరటాకులు తీయగానే గుమగుమలాడే అడవి మామిడికాయ పచ్చడి వాసన అందర్నీ కట్టిపడేసింది. ముక్కలకు కారం, ఉప్పు పట్టి అద్భుతంగా తయారైంది. అమ్మా, నాకెంటనే పెట్టమ్మా. నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. వాసన చూస్తుంటే నా నోట్లో నీళ్ళొస్తున్నాయమ్మా. అలాగే పుచ్చి, అందరూ వరుసగా కూర్చోండి. నేను మర్రాకులలో అందరికీ పచ్చడి వడ్డిస్తాను. ఇది కొద్దిగా తిన్నా కూడా మీకు మళ్ళీ పండ్లు తినాలనే ఆకలి పుడుతుంది. అందరూ ఆకుల్లో ఆ పచ్చడిని తీసుకుని రుచి చూశారు. పచ్చడి నోట్లో పడగానే పుల్లగా, కారంగా, ఉప్పుగా
ఆ రుచి వారి నోటి నరాలను మేల్కొల్పింది. అద్భుతం, మహా అద్భుతం! నేను నా జీవితంలో ఎంత రుచికరమైన పచ్చడి తినలేదు. నా నోటి చేదంతా మాయమైపోయింది. నాకిప్పుడు బోలెడన్ని పండ్లు తినాలనిపిస్తుంది. నా గొంతులోని మంట అంతా పోయింది. ఈ కారం నా గొంతులో క్లియర్ చేసింది. నా పాటలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. తుని, నీ వంట సూపర్. అంటే ఇది చాలా రుచిగా ఉంది. నేను నా ఆకలన్నీ తినేస్తాను. నాకు ఆకలిగా ఉంది. ఈ రోజు మనందరికి ఒక గొప్ప విందు దొరికింది. తుని ఆలోచన, ముఖ్యంగా చిచ్చు చేసిన కృషి, చూపిన సమయస్ఫూర్తి వల్ల మన గ్రామంలోని పక్షులన్నీ ఆకలి తీర్చుకున్నాయి. అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటే దేనినైనా సాధించొచ్చని ఈ రోజు మళ్ళీ నిరూపితమైంది. ఇలా అందరూ ఆనందంగా కడుపు నిండా తింటుంటే చూడటమే నాకు అసలైన సంతోషం. మహి గారు, ఎండాకాలం పూర్తయ్యే వరకు మనం రోజు ఇలాగే కలిసికట్టుగా భోజనం చేద్దాం. పక్షులన్నీ ఆ పచ్చడిని ఆస్వాదిస్తూ ఎండాకాలం కష్టాలను మర్చిపోయి ఆనందంగా పాడుకుంటూ ఆడుకుంటూ తమ తమ గూళ్లకు చేరుకున్నాయి. చిచ్చుకాకి చూపించిన సమయస్ఫూర్తిని, సహాయ గుణాన్ని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, సమిష్టి కృషితో కష్టపడే తత్వంతో చేసే పని ఎప్పుడూ గొప్ప ఫలితాన్నే ఇస్తుంది. ఆపద సమయంలో తెలివిగా, వేగంగా ఆలోచిస్తే ఎంతటి నష్టాన్నైనా నివారించొచ్చు. పక్షుల గ్రామంలో ఎండాకాలం వేడి ఇంకా తగ్గనే లేదు. ఈ వేడికి పక్షులకి రోజు తినే తీయటి పండ్లు, గింజలు తినాలని అనిపించడం లేదు. నోటికి ఎంతో కొత్తగా, కారంగా తినాలని అందరూ ఆశపడుతున్నారు. ఆకలున్నా కూడా చప్పటి ఆహారం చూస్తే ఎవరికీ తినబుద్ధి కావడం లేదు. ఈ ఆహార సమస్య గురించి మాట్లాడడానికి ఊరి పెద్ద మహి అందర్నీ మర్రి చెట్టు కిందికి పిలిచింది. పక్షులారా, అందరూ విన్నారు కదా, ఈ ఎండల్లో మనకి రోజు తినే పండ్లు తినాలంటే నోరు చచ్చిపోతుంది. అసలే వేడి, దానికి తోడు ఈ చప్పటి ఆహారం. ఎవరు సరిగ్గా తినడం లేదు. పిల్లలు ఆకలితో నీరసించిపోతున్నారు. మనం తెచ్చుకున్న ఆహారం అంతా వృధా అయిపోతుంది. నోటికి ఎంతో రుచిగా, కారంగా ఉండే ఆహారం కావాలి, లేదా పక్షులన్నీ నీరసంతో మాడిపోతాయి. ఎవరికైనా ఏదైనా కొత్త ఆలోచన ఉందా? అవును మహి గారు, ఈ చప్పటి పండ్లు తిని తిని నా నోరు చేదుగా అయిపోయింది. సరైన ఆహారం లేక నా తెల్లటి ఈకలు రంగు తగ్గిపోతున్నాయి. నా ఒళ్ళంతా ఎంతో నీరసంగా, అందవిహీనంగా మారిపోతుంది. నాకేదైనా కొత్తగా నోరూరేలా ఉండే ఆహారం కావాలి. అది తింటే ఈ ఈకలకు మళ్ళీ నిగారింపు రావాలి. లేకపోతే నేను ఇంకేమీ తినలేను. నిజమే లూసీ, నా గొంతు కూడా ఈ చప్పటి ఆహారం వల్ల మందమారిపోయింది. నేను పాడే పాటల్లో అసలు మాధుర్యమే లేదు. నాకేదైనా ఘాటుగా నోటికి కారంగా తగిలేలా ఉంటే కానీ నా గొంతు బాగుపడదు. కానీ ఈ అడవులో మనకి అలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? మనం ఏం చేయగలం? నిజమే మహి గారు, నా కొడుకు బన్ను అస్సలు తీయటి పండు ముట్టుకోవడమే లేదు. వాడి ఒళ్ళంతా సన్నబడిపోయింది. అసలే ఎండాకాలం, సరిగ్గా తినకపోతే ప్రాణాలకి ప్రమాదం. ఏమైనా చేయండి, వాడికి ఏదైనా కొత్త రుచి చూపించండి. అవునా అంటే, నాకు ఆ పండ్లు చూస్తుంటేనే కడుపులో తిప్పుతోంది. నాకేదైనా కారంగా పుల్లగా తినాలనుంది. నన్ను బ్రతికిచ్చండి ఆంటీ. అమ్మా, నాకు కూడా చాలా ఆకలిగా ఉందమ్మా. కానీ ఆ తీయటి పండ్లు నేను తినలేనమ్మా. నా నోరు చాలా చేదుగా ఉందమ్మా. నాకేదైనా రుచిగా ఉండే ఆహారం చేసి పెట్టవా అమ్మా? నాకు ఇప్పుడే తినాలనుందమ్మా. బాధపడికి వచ్చి అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మహి గారు, మొన్న మనం అందరం కలిసి అడవి మామిడికాయ పచ్చడి చేసుకున్నాం కదా, అది ఇంకా చాలా మిగిలింది. అది చాలా కారంగా, పుల్లగా, అద్భుతంగా ఊరింది. ఇప్పుడు నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం అడవిలో దొరికే వెదురు బియ్యం తెచ్చి వాటిని ఉడికించి ఈ ఆవకాయ పచ్చడి కలిపి ఆవకాయ బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది? నోటికి ఎంతో రుచిగా, కడుపు నిండా ఉంటుంది కదా. ఆవకాయ బిర్యానీయా? పేరు వింటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి తుని. అది చాలా గొప్ప ఆలోచన. వెదురు బియ్యం చాలా బలం కూడా. ఈ ఎండాకాలానికి అది చాలా మంచిది. కానీ ఆ వెదురు బియ్యం తేవాలంటే అడవి లోతుల్లోకి వెళ్ళాలి. అక్కడ పెద్ద పెద్ద వెదురు పొదలుంటాయి. ఎవరు వెళ్తారు అంత దూరం? ఎవరికైనా అంత తెలివి, ఓపిక ఉన్నాయా? మహి గారు, నేను వెళ్తాను. ఈ ఆవకాయ బిర్యానీ పేరు వింటుంటే నా ఒళ్ళంతా ఉత్సాహంతో నిండిపోయింది. నాకు తెలుసు, అడవి చివరున్న పెద్ద కొండ దగ్గర లోతైన వెదురు పొదలున్నాయి. అక్కడ రాలిపడిన వెదురు బియ్యం చాలా దట్టంగా ఉంటాయి. నేను మరియు చిన్న ఇద్దరం కలిసి వెళ్ళి ఊరంతటికి సరిపడే అంత వెదురు బియ్యం తీసుకొని వస్తాం. మీరెవరు కంగారు పడకండి. ఊరి పక్షుల ఆకలి తీర్చడం నా బాధ్యత. శభాష్ చిచ్చు, నీలోని ఈ ఉత్సాహం, అందరి కోసం కష్టపడాలి అనే నీ తపన చాలా గొప్పది. నువ్వెప్పుడు మన ఊరికి పెద్ద దిక్కులాగా నిలబడతావు. నీ ముందు చూపు వల్ల మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి. సరే, వెదురు బియ్యం తెచ్చే బాధ్యత నీది. జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మ, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నాకు కూడా బిర్యానీ తినాలని చాలా ఆశగా ఉంది. నేను నీకు ఆ బియ్యం ఏరడంలో చాలా
వేగంగా సహాయం చేస్తానమ్మా. మనం చాలా పెద్ద బియ్యం గింజలు తెద్దామమ్మా. అందరికీ సరిపడేలాగా తెద్దామమ్మా. చిచ్చు, నువ్వు బియ్యం తెచ్చేలోపు నేను మరియు చోటు కలిసి వంట చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. మనం ఒక పెద్ద పొగ్గురాయిని వెతికి దానిని శుభ్రం చేసి పొయ్యిలాగా తయారు చేద్దాం. చోటు, నువ్వు పన్ను కలిసి వెళ్ళి ఎండిన పుల్లలు తీసుకురండి. మేమిట్టే వెళ్ళి తెస్తాం తుని. పన్ను, తొందరగా రారా. మనం చాలా గట్టి పుల్లలు వెతుకుదాం. ఈ రోజు మన ఊరి కోసం మనం గట్టిగా కష్టపడాలి. ఎంత కష్టమైనా పర్లేదు. ఈ రోజు మనం బిర్యానీ తినాలి. మరి నేను కుహు ఏం చెయ్యాలి తుని? నేను కూడా ఈ బిర్యానీ వంట కోసం పనిచేస్తాను. నా అందం తగ్గినా పర్వాలేదు. అందరి కోసం నేను కష్టపడ్డానికి సిద్ధం. చాలా సంతోషం లూసీ. నువ్వు మరియు కుహు కలిసి పెద్ద తామర ఆకులలో చాలా నీళ్లు తీసుకురండి. ఆ నీళ్లు వెదురు బియ్యం ఉడికించడానికి చాలా అవసరం. నీళ్లు చాలా శుభ్రంగా ఉండే చోట నుండి తీసుకురండి. అమ్మా, మరి నేనేం చేయాలమ్మా? నేను కూడా వంటలో సహాయం చేస్తానమ్మా. నేనెప్పుడు ఆడుకుంటూనే ఉండను కదమ్మా. అలాగే పుచ్చి, నువ్వు వెళ్ళి బిర్యానీ తినడం కోసం పెద్ద పెద్ద అరిటాకులు, మర్రాకులు కోసి తీసుకురా. అందులో తింటేనే బిర్యానీ రుచి ఇంకా పెరుగుతుంది. అవి చాలా అందంగా కోసి తీసుకురా. అందరూ ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. చిచ్చు మరియు చిన్ను చాలా వేగంగా అడవి చివరున్న కొండ దగ్గరికెళ్లారు. అక్కడున్న వెదురు పొదల క్రింద చాలా వెదురు బియ్యం పడున్నాయి. ఓయ్ చిన్నగా చూడు, ఇక్కడ వెదురు బియ్యం ఎంత దట్టంగా ఉన్నాయో. ఇవి చాలా బలమైన బియ్యం. ఈ బియ్యం ఉడికితే చాలా సువాసన వస్తుంది. నువ్వు తొందరగా పెద్ద ఆకుల్లోకి బియ్యం ఏరుకో. ఒక గింజ కూడా వదలకుండా ఏరుకోవాలి. సరేనమ్మా, నేను చాలా వేగంగా ఏరుకుంటాను. మన ఊరి పక్షులకు తొందరగా ఆవకాయ బిర్యానీ వండాలమ్మా. నాకు చాలా ఉత్సాహంగా ఉందమ్మా. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి వెదురు బియ్యం తీసుకుని ఊరి మధ్యలోకి వచ్చారు. అప్పటికే తుని చోటు ఒక పెద్ద బొగ్గురాయిని శుభ్రం చేసి కింద ఎండు పుల్లలు పెట్టి పొయ్యి సిద్ధం చేశారు. లూసీ కుహు తెచ్చిన నీళ్లను ఆ రాయి కుంటలో పోశారు. అందరూ వచ్చేసారా? ఇవిగో తుని, చాలా శ్రేష్టమైన వెదురు బియ్యం తెచ్చాను. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. నీకెంత కావాలంటే అంత వాడుకో. వా చిచ్చు, నువ్వు చాలా తొందరగా తెచ్చావు. నీ కష్టం వల్ల మన వంట తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అందరూ చూడండి, నేను ఈ బియ్యాన్ని ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తున్నాను. ఇవి ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది. అందరూ చుట్టూ కూర్చోండి. అమ్మా, ఈ బియ్యం ఉడుకుతుంటే చాలా మంచి వాసన వస్తుంది కదమ్మా. నా కడుపులో ఆకలి ఇంకా పెరుగుతుందమ్మా. ఇంకా ఎంతసేపు పడుతుందమ్మా? కొంచెం ఓపిక పట్టుబుచ్చి, బియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు అసలు ఘట్టం. చిచ్చు, నువ్వు వెళ్ళి మన ఆవకాయ పచ్చడి తీసుకురా. నేను ఈ ఉడికిన బియ్యంలో ఆ పచ్చడిని కలుపుతాను. అప్పుడే అసలు బిర్యానీ రుచి వస్తుంది. ఇదిగోతోనే తీసుకొని వచ్చాను. ఈ పచ్చడి వాసనకే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నువ్వు తొందరగా కలుపు. తుని ఎంతో నేర్పుగా ఆ కారమైన పుల్లటి ఆవకాయ పచ్చడిని ఆ వేడివేడి వెదురు బియ్యంలో వేసింది, కలిపింది. పచ్చడి బియ్యం కలుస్తుంటే ఆ వచ్చిన సువాసన అడవంతా వ్యాపించింది. ఆహా, ఏమి సువాసన! ఈ కారం పులుపు వాసన పీలుస్తుంటే నా ఈకలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. నాకిప్పుడే తినాలనుంది. నా నోరు ఊరుతోంది. నా గొంతు మసి పూర్తిగా తొలగిపోయింది. ఈ బిర్యానీ సువాసన నా గొంతుని మళ్ళీ బ్రతికించింది. తుని, నీ వంట చాలా అద్భుతం. నేను రేపటి నుండి మళ్ళీ పాటలు పాడతాను. కానీ అంత ఆనందంగా ఉన్న సమయంలో ఆకాశంలో నల్ల మబ్బులు కమ్మి హఠాత్తుగా వర్షపు చినుకులు పడడం మొదలైంది. ఆ సడన్ తుఫానికి బిర్యానీ తడిసిపోతుందేమోనని అందరూ కంగారు పడ్డారు. అయ్యో చిచ్చు, వర్షం వస్తుంది. మనం కష్టపడి వండిన ఆవకాయ బిర్యానీ తడిసిపోతుంది. ఏమైనా చెయ్యి, లేకపోతే మన కష్టమంతా వృధా అవుతుంది. మన ఆకలి అలాగే ఉండిపోతుంది. ఎవరు కంగారు పడకండి, నేను ముందే ఆలోచించాను. వర్షం వస్తే కాపాడుకోవడానికి నేను కొన్ని ఆకులు తెచ్చి పెట్టాను. చిన్న, తొందరగా పెద్ద అరిటాకులు తీసుకుంటారా. తోని, చోట, మీరు ఆ ఆకులతో ఈ బొగ్గురాయి కుంటను కప్పేయండి. తెచ్చానమ్మా, ఇవిగో పెద్ద అరిటాకులు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయమ్మా. అందరూ కలిసి ఈ అరిటాకులను వేడి వేడి బిర్యానీ మీద కప్పి వాటిని తీగలతో గట్టిగా కట్టండి. అప్పుడు వర్షపు నీళ్ళు లోపలికి రావు. మనం కూడా పెద్ద మర్రి చెట్టు కిందకి వెళ్ళిపోదాం. అందరూ చిచ్చు చెప్పిన విధంగానే వేగంగా శ్రమించి బిర్యానీ మీద పెద్ద అరిటాకుల్ని కప్పి తీగలతో కట్టారు. బిర్యానీకి ఒక్క చినుకు కూడా తగలేదు. వాహ్ చిచ్చు, నీ తెలివి! నీ సమయస్ఫూర్తి వల్ల మన బిర్యానీ కాపాడబడింది. నువ్వు నిజంగానే హీరోవే. నువ్వే లేకపోతే ఈ రోజు మన కష్టమంతా నీళ్ల పల్లయ్యేది. ఇప్పుడు అందరూ కూర్చోండి, విందు మొదలు పెడదాం. తుని అందరూ అరిటాకుల్లో వేడివేడి ఆవకాయ బిర్యానీ వడ్డించింది. అందరూ నోట్లో పెట్టుకోగానే ఆ కారం పులుపు వెదురు బియ్యం రుచి వాళ్ళను మైమరిపించింది. అమ్మా, ఇది చాలా రుచిగా ఉందమ్మా. నేను ఇంకా తింటానమ్మా. నాకు తీయటి పండ్లు ఇంకొట్టనే వద్దమ్మా. అంటే నాకు కూడా చాలా రుచిగా ఉంది ఆంటీ. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం చిచ్చు. నువ్వు తుని కలిసి మన ఊరికి అద్భుతమైన విందిస్తున్నారు. ఈ రుచి నేను నా జీవితంలో మర్చిపోలేను. నాకు చాలా సంతోషంగా ఉంది మహిగారు.
మీ అందరి ఆనందమే నాకు పెద్ద బహుమతి. మనం అందరం కలిసి పనిచేశాం కాబట్టి ఎంత పెద్ద వంట తయారైంది. ఇక మీద ఎప్పుడు మనం ఇలాగే కలిసికట్టుగా విందులు చేసుకుందాం. అందరూ హాయిగా తిని ఆనందంగా ఉండండి. అందరూ ఆ వేడివేడి ఆవకాయ బిర్యానీని హాయిగా కడుపు నిండా తిన్నారు. చిచ్చు మరియు తునీల కష్టం వల్ల పక్షులన్నీ సంతోషంగా పాటలు పాడుకుంటూ తమ గూళ్లకు వెళ్ళాయి. ఈ ఎండాకాలం వరకు వాళ్ళకి ఎప్పుడూ ఈ కొత్త రుచితో ఆకలి సమస్యని రాలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయొచ్చు. మంచి ఆలోచన, సహాయ గుణం ఎప్పటికీ అందరి ఆనందాన్ని ఇస్తాయి.